స్వయంగా మీ శాసనసభ్యుడే చెప్తుంటే ఒక మంత్రి గారి ఇంట్లో కూర్చొని ఇంట్లో నిలుసోని మీరు చెప్పుతుంటే ప్రజలకి మీరు ఏం మెసేజ్ పంపుతున్నారు? మీరు ఇద్దరు పోయి ముఖ్యమంత్రి గారిని కలుస్తారని చెప్పింది నిన్న శాసనసభ్యులు. ఏమని చెప్తారు? మేము ట్యాపింగ్ చేసినాం ఫోన్ అని చెప్తారా? ఏం చెప్తారు? యు ప్లీజ్ ఆన్సర్. మళ్ళా స్వయంగా నిన్న ఎమ్మెల్యే గారు ఇంకోటి కూడా అన్నాడు. ఏమన్నారు? మేము పోస్టింగ్లు ఇప్పిస్తే సిఐలకి సిపి గారు తీసుకుంటలేరు అన్నాడు. సరే, అది సంతోషం. కానీ సిపి గారికే అధికారాలు ఇస్తామని చెప్పి మీ ముఖ్యమంత్రి అన్నాడు కదా. రేవంత్ రెడ్డి గారే స్వయంగా మేము పోస్టింగ్లలో ఇన్వాల్వ్ కాము, అధికారులకే ఇచ్చిపెడుతున్న పోస్టింగ్లు అన్నది మీ ముఖ్యమంత్రే కదా. ఎంతమంది డబుల్ స్టాండర్డ్ మాటలు మాట్లాడతారు? మరి ఎమ్మెల్యేగా మీరిచ్చినప్పుడు పోస్టింగ్లు ఇవ్వాలంటే మరి నేను కూడా హుజరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేనే కదా. మరి మేము లెటర్లు ఇస్తే మీరు ఎందుకు యాక్సెప్ట్ చేస్తలేరు? ఎందుకు పోస్టింగ్లు ఇస్తలేరు అని నేను అడుగుతున్నా. నువ్వు ఎమ్మెల్యేనే, నేను ఎమ్మెల్యేనే. అంటే నీకైతేనో వ్యభిచారం, మాకు చేస్తారో సంసారమా? ఇదేం ముచ్చటనే? ప్రతిదీ ఇదే విధంగా చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళు ఇచ్చిన 10 కోట్ల రూపాయల ఎస్డిఎఫ్ కి కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలు అయితేనో ఎమ్మెల్యే ఇచ్చిండ్రు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు అయినప్పుడు ఎమ్మెల్యేలు ఇచ్చారు. ఎక్కడైతే వాళ్ళకి ఎమ్మెల్యే లేరో వాళ్ళ నియోజకవర్గం సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఓడిపోయి ఉన్నారో ప్రజలు తిరస్కరించిన వాళ్ళతోనో వాళ్ళతోనో పెట్టిస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో మొత్తము. నేను అడుగుతున్నా, ఇవి మీ కాంగ్రెస్ పార్టీ ఫండ్స్ కావు, మీ అయ్య జాగిరి కాదు, ఇవి కాంగ్రెస్ పార్టీ ఫండ్స్ కావు. ఇవి ప్రజల ట్యాక్స్ కట్టిన సొమ్ము. మీ పక్కన నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయినా ఇలా ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్న 2.5 లక్షల ఓట్లు వేసిన జనంతుకి గెలిపించుకున్న ఎమ్మెల్యేల మేమందరం మాకెందుకు ఇయ్యరు అని నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా దాని మీద కూడా కోర్టుకు పోతా, 100% కోర్టుకు పోతా. మొన్న అధికారులకు కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను, దయచేసి తస్మా జాగ్రత్త. మొన్న కోర్టుకి పోయినాం, బాజాబ్తు కోర్టులో ఆర్డర్ క్లియర్ గా ఇచ్చిర్రు. శాసనసభ్యుడు లేకుంటే స్థానికంగా ఉన్న మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లో, సర్పంచ్లో, ఎంపీపీలో, జెడ్పీటీసీలతో కలిసి చెక్కులు ఇవ్వండి అని చెప్పిండు. చెక్కులు ఇవ్వమని చెప్పిర్రు. తెలంగాణ మొత్తము ఓడిపోయినోడు వస్తాడు, చెక్కులు వాస్తాడు. మీరు పబ్లిక్ ఆల్రెడీ మిమ్మల్ని తిరస్కరించారు కదా. ఇంకా సిగ్గు